పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो उसको रोज बरोज, मार में खतरा कोई ना हो, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దేవుని సన్నిధికి వచ్చామా, లేకపోతే సాంఘిక సంబంధమైన రీతిగా కూడి వచ్చామా? దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాము? ఎందుకు వచ్చాము? గట్టిగా చెప్పండి. దేవుని యొక్క వినేటి సరిపోతామేనా? ప్రకటన గ్రంథం 1:3 ఏమైనా రాయబడింది? ప్రకటన గ్రంథము 3 గట్టిగా ఎవరైనా చదవండి. ఎవరండి? దానిలో కాలము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఇప్పుడేంటి చదవాలి, వినాలి, గాయకొనాలి. ఎంతమంది ఈరోజు తమ వ్యక్తిగత మౌన ధ్యాన సమయంలో మీ భాగం చదివారు? గుర్తుందా? ఏం చదివారు గుర్తుందా? గుర్తుంచుకోవాలి, ధ్యానించాలి. చేతులు దించేది ధ్యానించిన తర్వాత ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతాం? ధన్యులవుతాం. అసలు ఆ మందిరానికి ఎందుకు రావాలి అంటే, యెషయా 2వ అధ్యాయంలో చూస్తే, యెషయా 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి గట్టిగా. అక్కడ ఆగండి. అంత్యదినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం ఏమవుతుంది? శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి. కొండలేంటి? కొండలేంటి? ఆరాధన చేసే ప్రదేశాలు ఎక్కడుంటాయి? ఎక్కడ కడతారు ఎక్కువగా? తిరుపతి కొండ మీద, అన్నవరం కొండ మీద, అనకాపల్లిలో ఒక కొండ మీద అక్కడ సిలువ పెట్టారని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ సిలువ పీకేసి అక్కడ మందిరం కట్టేశారు. అయితే యెహోవా మందిరం అంట ఈ పర్వతాలన్నిటికంటే పైగా ఎత్తుగా హెచ్చించబడి ఏం చేస్తుంది? స్థిరపరచబడుతుంది.
స్థిరపరచబడుతుంది అంటే ఏంటి అర్థం? ఇంకా కదలదు, అది స్థిరంగా ఉంటుంది. కనుక ఆ మందిరంలోకి వచ్చేవాళ్ళు ఎవరు వస్తారంట? సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. ఆ, 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 ఆ. అది అర్థమైంది. అక్కడి నుంచి ఏమేమి బయలుదేరుతాయంట? ధర్మశాస్త్రము యెహోవాకు బయలు వెళ్ళును. ఇప్పుడు మందిరంలో నుంచి ఏం రావాలా? యెహోవాకు ఆయన ధర్మశాస్త్రము బయలు వెళ్ళాలి. అక్కడ వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలి, తర్వాత వినాలి, గైకొనాలి. కనుక మనం మందిరానికి వచ్చినప్పుడు ఏదో ఒక సోషల్ గ్యాదరింగ్, సామాజిక సంబంధమైన ఒక గుంపుగా మనం రావటం లేదు. దేవుడు మనల్ని ప్రత్యేకించాడు ఈ లోకంలోంచి. మనందరము అన్యజనుల్లో నుంచి దేవుని మందిరానికి వచ్చిన వారమే. సో ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇక్కడ నుంచి ధర్మశాస్త్రము యెహోవాకు బయలు వెళ్ళాలి. సో ఎప్పుడు మనం మందిరానికి వచ్చినా సరే మన మనసులో ఈ గ్రహింపు కలిగి ఉండాలి. మనం ఇక్కడ వాక్యం వింటాము, ఇంటికి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం. దానివల్ల ప్రయోజనం లేదు. కనుక మనం ఏం చేయాలా? వినాలి, చదవాలి, వినాలి, గై కొనాలి. చాలామంది క్రైస్తవులమే, చాలామంది దేవుని సేవకుల పిల్లలే చాలా ఖచ్చితంగా చదువుతారు. కొంతమంది సేవకుల పిల్లలైతే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఉదయం వాళ్ళు మౌన ధ్యానం అవ్వాలి, తర్వాత కుటుంబ ప్రార్థన అవ్వాలి, అప్పుడు వాళ్ళకి టిఫిన్ పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో జరుగుతుంది ఆ పరిస్థితి. ఆ రోజుల్లో విశ్వాసులు కూడా చాలా ఆసక్తితో పిల్లల్ని దేవుని యొక్క క్రమంలో పెంచాలని ప్రయాసపడేవాళ్ళు. కాబట్టి ముందు సేవకులు ఏం చేయాలి? దేవుని దగ్గర సమయం గడపడం అనేది నేర్చుకోవాలి. మందిరానికి వచ్చే వాళ్ళకి మనకు నచ్చింది చెప్పేస్తాము, ఎందుకంటే వాళ్ళు వినడానికి వచ్చారు, నేను చెప్పడానికి ఉన్నాను కాబట్టి నేను చెప్పాలి. ఈ తలంపు కనుక మనకు ఉంటే చాలామంది మనకంటే బాగా జ్ఞానవంతులు, బాగా జ్ఞాపకశక్తి కలిగిన వాళ్ళు, బీటీహెచ్లు ఎంటీహెచ్లు చేసిన వాళ్ళు. అంటే బీటీహెచ్ అంటే ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ. థియాలజీ అంటే బైబిల్ కాలేజీకి వెళ్ళి చదువుకున్న వాళ్ళు, మాస్టర్ ఇన్ థియాలజీ ఉన్నవాళ్ళు, ఒక సామాన్యమైన చదువు లేని ఒక దేవుని సేవకుడికి కంటే కూడా బాగా చెప్పగలరు, పాయింట్లతో చెప్పగలరు. చక్కగా ఉంటుంది, వినేవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం మేరకు ఏర్పరచబడి పిలువబడిన వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయాలి? వాళ్ళు దేవుని సేవకులు అవ్వాలి, కానీ మనుషులకు సేవకులు కాదు. మనుషులకు సేవకులు అవుతే దేవుని సేవకులు అని పిలువబడరు. చాలా చోట్ల ఒక మాట వింటూ ఉంటాం, ఈ మధ్యన చాలా ఎక్కువ, మా సేవకుడు. ఎవరి సేవకుడు అండి? మీ సేవకుడు కదా. మీ సేవకుడు ఏం చేయాలా? మీరు చెప్పినట్టు వినాలి. మీరు చెప్పినట్టు వినకపోతే ఏమవుద్ది? అత్తిపత్తి ఏం చేస్తుంది తెలుసా? అంతమంది చూసారు అత్తిపత్తి
చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, ముట్టుకుంటే ముడుచుకుపోతాయి. దేవుని వాక్యం గారు ఖచ్చితంగా మనం చేసే తప్పులు చూపించగానే ముడుచుకుపోతాం. అన్నీ నా మీదే చెప్పాడు ఈ సేవకుడు, ఈ సేవకుడు ఎవరు నా గురించి చెప్పేశారు అని వెంటనే సేవకుని మీద అలిగేస్తారు. ఎవరో కదా, మా సిస్టర్ గారే ఒకసారి మీకు ఎవరు చెప్పారని అడిగింది. ఓ రోజు మీటింగ్ అయ్యి లోపలికి వెళ్ళగానే మీకు ఎవరు చెప్పారని. నాకెవరు చెప్పారు, నాకెవరు చెప్పేవాళ్ళు లేరు. ఎవరు చెప్తారు? దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారు పాయింట్స్ చెప్పడం కష్టం. ఒక్కోసారి పాయింట్స్ కూడా చెప్తారు, కానీ దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడే చెప్తారు. అంతేగాని ఒక సిలబస్ లాగా టీచర్స్కి ఒక టీచింగ్ నోట్స్ అంటూ ఉంటుంది. ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? ఒక్కలే ఉన్నారు. టీచర్స్కి వాళ్ళు బీఎడ్ చేసినప్పుడు లేకపోతే ఇంకా వేరే వేరే టీచింగ్ సబ్జెక్ట్స్ నేర్చుకున్న వాళ్ళు చక్కగా చెప్పగలరు. ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు అంటే ఆ సబ్జెక్ట్ విషయమే ధ్యానిస్తారు, నోట్స్ రాసుకుంటారు, పిల్లలకి అది బోధిస్తారు. ఇది స్కూల్ కాదు. ఇదేం స్కూలు? దేవుని యొక్క స్కూల్. దేవుని యొక్క ప్రజల్ని దేవుని కొరకు సిద్ధపరచడానికి ఏర్పాటు చేయబడిన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిస్థితి. కనుక దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే దేవుడు ఆయన ఉద్దేశాన్ని మానవులకు తెలియజేసి ఆయన ఉద్దేశంలోకి వారు రావాలి అనే తలపుతో వారు దేవుని కోసం, నిత్యరాజ్యం కోసం సిద్ధపరచడానికి దేవుడిచ్చిన స్థలము, ఆయన ఇచ్చిన ఆత్మచేత ప్రేరేపించబడిన సేవకులు, దేవుని వాక్యము, దేవుని యొక్క ఆత్మ, ఇవన్నీ కలిసి ఉంటేనే మనము పరలోక రాజ్యానికి సిద్ధపడగలం. అంత్య దినాల్లో ఉంటున్నాం. ఈ రోజుల్లో చూస్తే ఆత్మీయ స్థితి చాలా వరకు దిగజారిపోయింది. మా చిన్నతనంలో మేము చూసిన ఆత్మీయత ఎక్కడా కనబడటం లేదు. దేవుని మందిరం అంటే భయభక్తులు కలిగి ఉన్న పరిస్థితి కనబడటం లేదు. అందరు చదువుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వచ్చేసినాయి, మంచి మంచి ఇళ్ళు ఆస్తులు సంపాదించుకున్నారు. ఇప్పుడు దేవుడితో అవసరం లేదు కదా. అదే మనం ఇశ్రాయేల్ జనాంగంలో కూడా మనం చూసేది ఏంటి? దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించాడు, అరణ్యంలోకి తీసుకొచ్చాడు. అరణ్యంలో వారికి దేవుడు పరలోక రాజ్య సంబంధమైన రాజ్యం యొక్క సంబంధించిన వాటిని నేర్పించడానికి సీనాయి పర్వత ప్రాంతాల్లోకి తీసుకొచ్చి హోరేబు కొండలో మోషేని పిలిచి పరలోక రాజ్య పౌరసత్వాన్ని ఎలా కలిగి ఉండాలా, ఎలాగుండాలి అనే దాన్ని ఆయన నేర్పించారు. నేర్చుకున్నారా? ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళలో ఎంతమంది కానాన్లో చేరారు? 2 చేరారు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? రాలిపోయారు. ఎందుకు రాలిపోయారంటే అన్నీ వచ్చేసినాయి. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చేటప్పటికి యెహోషువ కూడా చేతులు ఎత్తేసినట్టు కనబడతా ఉంది. మీరు ఎవరిని సేవించురో చదవండి మాట గట్టిగా. ఆ పైకి ఇంకా పైన చదవండి.
ఆ, ఏమంటున్నాడు? నేడు మీరు కోరుకోండి. ఎందుకంటే ఇక మనుషులు సెటిల్ అయిపోయారు, ఎవరి స్వాస్థ్యం వాళ్ళకి వచ్చేసింది. ఇంకా దేవునితో పని ఏముంది, మన ఇష్టం చేసుకుందాం, ఈ తలంపు వాళ్ళలోకి వచ్చింది. కనుక యెహోషువ అంటాడు. యెహోషువ చనిపోయిన తర్వాత ఏ పుస్తకం? న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ, 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 ఆ. అది ఇప్పుడు పుట్టింది ఏంటి? యెహోవానైనను యెహోవా వారి కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము. దర్శనము దేవుడు తీసుకొచ్చాడు ఎవరి ద్వారా? మన తరంలో తను తానుగా దేవుని సేవకు అర్పించుకున్న సోదరుడు భక్సింగ్ గారి ద్వారా దేవుడు సంఘ క్రమాన్ని నేర్పించాడు. ఆ రోజుల్లో ఉన్న ఉజ్జీవము ఈ రోజుల్లో లేదు. ఈ రోజులో వాక్యం ఇచ్చేవాళ్ళు తగ్గారా? బోధలు చేసేవాళ్ళు తగ్గిపోయారా? మరి ఎందుకు ఆ ఉద్యోగం లేదు? కారణం ఏంటి? ఏంటి కారణం? వాళ్ళు చదువుకున్నారు, చదువుకున్న దాన్ని బట్టి బోధలు చేయడం నేర్చుకున్నారు, బోధ చేస్తున్నారు. వినేవాళ్ళు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి జీవితాన్ని వాళ్ళు ముట్టడానికి ఇష్టపడరు. మనుషులు నన్ను మెచ్చుకుంటారా లేదా, నన్ను మళ్ళీ ప్రాంతానికి పిలుస్తారా లేదా, ఇదే గమనించుకొని ప్రసంగం చేస్తారు. కానీ వారి జీవితంలో వారు ప్రసంగం చేసేది కూడా వారి జీవితంలో ఉండదు. ఆదిలో సేవకు తరబి తేవడానికి వచ్చిన సేవకులతో భక్సింగ్ గారు ఏం చెప్పేవారంటే, మా నాన్నగారితో చెప్పిన మాట, నువ్వు ఏం చేస్తున్నావో అదే చెప్పు, నువ్వు ఏం చెప్తున్నావో వాక్యాధారాన్ని చూపించు. ఈ రెండు లేకపోతే నువ్వు చేసిన పని వ్యర్థమైపోతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, లైక్ బిగెట్స్ లైక్. అంటే అర్థం ఏంటి? పులి పులి పిల్లనే కంటది, సింహము సింహం పిల్లనే కంటది. అలాగే ఈ లోక సంబంధమైన జ్ఞానంతో బోధించేవాడు మనుషులందరినీ ఏం చేస్తాడు? లోక సంబంధమైన జ్ఞానంతో నింపుతాడు. సో ఆది కాలంలో దేవుడు ఏదైనా తోటని వేశాడు. ఏదైనా తోట మధ్యలో ఏమున్నాయి? జీవవృక్షము ఎక్కడున్నాయి? 2 వేరే వేరే చెట్లు ఉన్నాయా? 2 మధ్యలోనే ఉన్నాయి. ప్రభు ఆజ్ఞించి ఏమిచ్చారు? మంచి చెడ్డల వృక్షాన్ని మాత్రం తినవద్దు, అది తిను దినమున మీరు చచ్చిపోతారు. జీవవృక్ష ఫలం గురించి ఏమైనా ఆటంకం పెట్టాడా? పెట్టలేదు. మరి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం తింటే చనిపోతాడంటే మరి దేవుడు అక్కడ ఎందుకు పెట్టాలి? పిల్లలు తింటే అపాయం అని చెప్తే మన దగ్గర పెడతామా? పెడతామా? ఏ విషయమైనా వీలైనంత వరకు వాళ్ళకి అందకుండా పెడతారు. మరి దేవుడు ఎందుకు 2 ఒక చోటే పెట్టాడు? ఒకదాన్ని ఆపాడు, ఇది తినొద్దు అని, ఇంకో దాన్ని తినొద్దు అనలేదు కదా. దాన్ని ఎందుకు తినలేదు? దాన్ని తినుంటే దీన్ని తింటే ఈ జీవం ఏం చేస్తుందంటే మంచి చెడ్డలు తెలివినిచ్చి మంచిని చేసే శక్తిని ఇస్తుంది. కానీ ఆ పండు తిన్న తర్వాత మంచి చెడ్డలు తెలివి వచ్చింది కానీ జీవము
పోయింది. దేవుని యొక్క ఆత్మజీవము వారి శరీరాలని కప్పి ఉంచిన శరీరంలో ఇప్పుడు దిగంబరత్వాన్ని బయటకు వచ్చింది. అంటే ఆత్మీయంగా చనిపోయాడు. సో తిరిగి ఆత్మీయమైన పరిస్థితుల్లోనికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలు మనం గ్రహించాలి. సో దేవుని వాక్యము ప్రపంచమంతటికీ ముఖ్యమైన స్థానంలో ఉంచాడు. ఈ వాక్యము ప్రపంచంలోనే అధికంగా అమ్మబడుతున్న పుస్తకం. ఆదిలో మొట్టమొదట ప్రింట్ అయిన బైబిల్ని ఎలాన్ మాస్క్ కొన్నాడంట. ఎంత కొన్నాడు ఎవరికైనా తెలుసా? ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి, ఎంత కొన్నాడో తెలుస్తుంది. అంత విలువనిచ్చే పుస్తకం ఇది. ఇది పేదవాళ్ళైన మన చేతుల్లోకి కూడా వచ్చింది అంటే దేవుడు ఎంత కృపగలవాడో. మన చేతులకు రావడానికి దీనికోసం ఎంత విలువ చెల్లించాల్సి వచ్చిందో, ఎంతమంది కాల్చబడ్డారు, ఎన్ని పుస్తకాలు కాల్చేశారు, ప్రింటింగ్ ప్రెస్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ని చేసినప్పటికీ దేవుని వాక్యం ఆగిందా? ఆగలేదు. ఎందుకు ఆగలేదు? ఇది జీవము గల పుస్తకం. ఆ పుస్తకం ఎవరి చేతిలోకి వెళ్తే వాళ్ళకి జీవం వస్తుంది. అందుకే ఈ రోజులో భయం. మీరు పుస్తకాలు పంచిపెట్టద్దు, బైబిల్ పంచిపెట్టద్దు, అవి తీసుకెళ్ళి కాల్చేస్తారు పట్టుకొని. ఆగిపోద్దా? భయం. దాన్ని పట్టుకుంటే భయం. అది పట్టుకోకండి. సాతానికి దేవుని వాక్యం అంటే చాలా భయం. యేసుక్రీస్తు వారి రక్తం అంటే చాలా భయం. సో దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా చదివి గ్రహించి దేవుని యొక్క ఆత్మతో గ్రహిస్తే దాని యొక్క అసలైన ఏ తలంపుతో దేవుడు ఆ వాక్యాన్ని రాసి ఉంచారో అది మనకి అర్థమవుతుంది. లోక సంబంధమైన జ్ఞానంతో చదివితే అన్నీ తప్పులే కనబడతాయి. ఎందుకంటే వీళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆత్మ లేదు. వీళ్ళలో ఉన్న ఆత్మ దురాత్మ. దురాత్మ చేసేదేంటి? దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పడం. అదే ఈ రోజులో మనం యూట్యూబ్లో చాలామంది దేవుని వాక్యాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సాతాను అనుకున్నాడు యేసుప్రభు గారిని సిలువ ఎక్కించి చంపేస్తే ఇంకెవ్వడు యేసుప్రభుని వెంబడించరు అనుకున్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన యొక్క ఆత్మ ప్రాణం ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. ఆయన కంటే ముందు, ఆయన భూలోకం రాకముందు చాలామంది చనిపోయారు. ప్రళయంలో ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. ఆ ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయి. ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. ఆయన లేచినప్పుడు, ఆయన పునరుద్ధరణుడైనప్పుడు వాళ్ళు కూడా సమాధుల నుంచి బయటకు వచ్చారంట. సాతానికి తలంపు ఏమైంది? ప్రపంచం అంతా నా మాట ఇంతది అనుకుంటే ఈయన ఎక్కడికి వెళ్ళి ఆయన్ని కూడా లాక్కొని పైకి వచ్చేసాడు. అందుకే శిలువ మీద సాతాను తల చిదగొట్టాడు ప్రభు. ఇప్పుడు ఆడికి తల లేదు, తోకాడిస్తూ ఉంటాడు. తోకాడిస్తుంటే మనం గెంతులేసేస్తూ ఉంటాం. అర్థం చేసుకోండి. దేవుని శక్తిని మించిన శక్తి లేదు. దేవుడు స్వయంభవుడు. ఆయన తండ్రి లేడు, తల్లి లేదు. ఆయన తనంతగా ఉద్భవించినవాడు. ఆయన ఎప్పుడు ఉద్భవించాడని చెప్పడానికి టైం సరిపోదు, చెప్పలేము. ఆయనకి నాశనం లేదు. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. ఆ సృష్టి యొక్క పని అయిపోగానే దాన్ని మడత పెట్టి పక్కన పెట్టేస్తాడు. ఈరోజు త్వరలోనే రానే ఉండదు. త్వరలో అంటే ఎంత త్వరగా తెలుసా?
రెండో పేతురు 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? పదవ వచనం చదవండి. ఆ, 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 ఆ. అది ఆ రోజు ఎప్పుడు తెలుసా? ప్రభు 1000 పరిపాలన అయిన తర్వాతే. ప్రభు వచ్చేటప్పుడు సాతాన్ని తన దూతల్ని బాటంలెస్ అగాధంలో బంధించేస్తాడు. తర్వాత ప్రభు ఈ లోకాన్ని ఆళ్తాడు. ప్రభు ఏలేటప్పుడు ఆయనకు సహకరించే వాళ్ళు ఎవరు తెలుసా? ఎవరు? ఎవరైతే ఈ లోకంలో ఆయన కొరకు జీవించడానికి నిర్ణయించుకొని ఈ లోకంలో వాటన్నిటినీ త్యజించుకొని ప్రభు కొరకు జీవిస్తాను, ఎంత నష్టమైనా భరిస్తాను, ఎంత అవమానమైనా భరిస్తాను, ప్రాణాలైనా తెగిస్తానని చెప్పారు సరే, వాళ్ళు ఆత్మరూపంలో యేసుప్రభు రాజ్యంలో వాళ్ళు ఎవరిని స్వాధీనం చేసుకుంటారంటే పరిపాలన కొరకై భౌతికంగా నిలబడే వ్యక్తులను వారి స్వాధీనంలోంచి వారు నడిపిస్తారు. ఈ రోజుల్లో రాజ్యం చేసే వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి? వారిలో ఏ ఆత్మ ఉంది? వారిలో ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉందా? దురాత్మ ఉంది. కాబట్టి ఈ లోకము ఇప్పుడు ఎవరి చేత ఏలబడుతుందంటే దురాత్మల సమూహం చేత అది నడిపించబడుతుంది. అందుకే దేవునికి వ్యతిరేకంగా పనిచేయడానికి మనుషులను ప్రేరేపిస్తూ ఉంటాయి ఆ ఆత్మలు. ఆ ఆత్మల ద్వారా ప్రేరేపించబడి చేసే పనులన్నీ కూడా వాళ్ళు ఏమనుకుంటారు? నా వల్లనే జరుగుతుంది, మా మతాన్ని మనం పెంచుకుందాం, మన దేవుళ్ళని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళే కాపాడుకోలేరు, వేరే వాళ్ళు కాపాడడానికి లేరు, వాళ్ళుగా కాపాడుకోలేరు. కానీ మన దేవుణ్ణి ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్తో యుద్ధం చేసినప్పుడు ఏలీ కాలంలో మందసాన్ని చెరపట్టుకుపోయారు. ఎవరు? లేవీయులు. అప్పుడు ఆ మందసాన్ని ఎవరు కాపాడారు? ఎవరైనా కాపాడారా? తీసుకెళ్ళి దాగోని గుళ్ళో పెట్టారు. దాగోని ఏమైంది? పాడైపోయింది. మళ్ళీ దాన్ని లేపి నిలబెట్టారు. మళ్ళీ ఏమైంది? తల పోయింది, చేతులు వెళ్ళి గుమ్మం మీద పెట్టి ఉందంట. ఎవరు కాపాడారు? మన దేవుడు జీవము గల దేవుడు. జ్ఞాపకం చేసుకోండి. దావీదు మందసాన్ని తీసుకురావడానికి ఎక్కడి నుంచి తీసుకురావడానికి ప్రారంభించాడు? గట్టి చెప్పమ్మా. ఓబోద్యేదం. ఏ ప్లేసు? ఫిలిస్తీన్ల దగ్గర నుంచి మందసము ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? స్థలం గుర్తులేదు. రెండు స్థలాలు పేర్లు చెప్పండి పోనీ. ఒకటి కిర్జాత్ జయారీము, ఇంకోటి దావీదు మందసాన్ని ఫిలిస్తీన్ల పద్ధతిలో కొత్త బండి మీద ఎక్కించాడు. ఎక్కించినప్పుడు ఎక్కడ కాలు జారిందంట? ఏ కళ్ళం? ఏ కళ్ళం? మనం చదువుతాం కానీ మర్చిపోతాం. మీరే కదా, నేనే చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాను.
అందుకే పదే పదే మనం చదువుతూ ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నాకు అను కళ్ళన్న వచ్చేటప్పటికి ఏం చేశాడు ఉజ్జా? మందసం పడిపోద్దామని భయం వేసి ఈయన దానికి సహాయం చేయాలని చేయి పెట్టాడు. ఏమైంది? చనిపోయాడు. కాబట్టి దేవుని మందసం దానికి అదే కాపాడుకోగలదు. ఎందుకంటే దేవుని సింహాసనం అది. దేవుని పద్ధతిలోనే దాన్ని తీసుకెళ్ళాలి, కానీ ఫిలిస్తీన్లు చూపించిన మార్గంలో తీసుకెళ్ళడానికి లేదు. దావీదు ఏం చేశాడు? ముందు అక్కడిని తీసుకురావడానికి రాజ్యంలో ఉన్న మంత్రుల్ని, వాళ్ళని, వీళ్ళని, సైన్యాధిపతులను అందరినీ పిలిచి దీన్ని మనం యెరూషలేంకి తీసుకెళ్ళాలని అక్కడి నుంచి తీసుకున్నాడు. నా కానకాళ్ళమ్మ దగ్గర వచ్చేటప్పటికెల్లా కాల్చాడు. ఈ కళ్ళం గురించి మీరు ధ్యానించండి. కళ్ళం ఏ విషయాల్లో దేవుడు కళ్ళంలో మాట్లాడాడు? మందిరం కట్టడానికి ఎవరు ప్రదేశాన్ని తీసుకున్నాడు? అది కూడా కళ్ళమే. ఎవరి కళ్ళం? 24వ అధ్యాయం మొదటి సమయంలో చూడండి. క్షమించండి, 2వ సమయంలో 24వ అధ్యాయం. అరౌనా కాళ్ళం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ దూత ఖడ్గాన్ని పట్టుకొని నిలబడ్డాడు. కళ్ళము దేనికి చూసినా ఏమేం చేస్తారు? కళ్ళంలో ధాన్యాన్ని గడ్డి నుండి వేరుపరుస్తారు. ఆ తర్వాత ధాన్యం నుండి వ్యర్థ పదార్థాన్ని వేరు చేస్తారు. ఎలాగంటారు? తూర్పారపోయడం అంటారు కదా. ఎలా చేస్తారంటే గాలికి వేస్తారు. అప్పుడు గాలికి అనవసరమైన పొట్టు అంతా ఎగిరిపోద్ది, గట్టి గింజ దగ్గరలో పడిపోద్ది. దేవుని మందిరం కూడా ఒక కళ్ళమే. ఇక్కడ పొలంలో పండిన పంట అంతా తీసుకొచ్చి కళ్ళల్లో వేసి దాన్ని నూరుస్తారు. అప్పుడేమవుద్ది? గడ్డి నుండి విత్తనం వేరైపోద్ది. దాన్ని మళ్ళీ దుమ్ము నుండి అసలైన గింజని వేరు చేయాలి. ఇదే జరుగుతుంది మందిరంలో. మందిరంలో వచ్చిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కారు. ఎందుకు కారు? వాళ్ళు దేవుని యొక్క జీవము లేని కారణాన వాళ్ళు గట్టి గింజలు కారు. కాబట్టి గాలి వేస్తే దుష్టుల గురించి ఏం రాశాడు? మొదటి కీర్తనలో గాలికి చెదరగొట్టు పొట్టు వలె అని ఉంటారు. ఒక గాలి వస్తుంది, అందరూ ఆ పక్క వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ గాలి ఆగిపోద్ది, మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ చెదిరిపోతారు. మళ్ళీ ఇంకో గాలి వస్తుంది. ఈ గాలి ఏంటి? దేవుని వాక్యం చెప్పినప్పుడు మనలో ఉన్న లోకము మనల్ని ప్రేరేపించి మన బాధ పెట్టి ఈ మందిరానికి వెళ్ళొద్దు అని ఇక్కడి నుంచి వేరే మందిరానికి వెళ్ళదు. ఆ మందిరంలో ఏదైనా అంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకో మందిరం. ఇలా వీళ్ళేమన్నా గాలికి చెదరగొట్టు పొట్టువలే అంట. ఈ గాలికి చెదరగొట్టు పొట్టువలే అంటే వివిధమైన బోధలకి వెళ్ళిపోయేవాడు. ఈ లోకంలో మనకు కావాల్సింది దొరికితే చాలు. అక్కడ మనకు వెళ్ళి దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ దొరకలేదంటే ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇలాగా మన లోక సంబంధమైన వాటి గురించే మనం ఆలోచించి పని చేస్తాం కనుక
మన జీవితాల్లో ఆత్మీయమైన స్థిరత్వము ఉండదు. గమనించుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ మనసుతో రావాలి? నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పాడు. చదవండి మాట. ప్రసంగి 5వ అధ్యాయం. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, బుద్ధిహీనములు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అనాలోచనగా పలుకుటకు త్వరపడనీయొద్దు. అది చాలామంది మందిరంలో ఆరాటం వచ్చేస్తుంది, దేవుని సేవకుల మీద తిరగబడిపోవాలంటే లేచి నిలబడిపోయి గట్టి గట్టిగా అరిచేస్తారు. అది దేవుని సన్నిధిలో ప్రవర్తించవలసిన ప్రవర్తనైనా దేవుని వాక్యం దానికి ఒప్పుకుంటుందా? దేవుని వాక్యం దానికి ఒప్పుకుంటుందా? సో దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు మనం ఒక దేవుని యొక్క భయభక్తులు కలిగి రావాలి. భయము అంటే భక్తితో కూడిన భయం వేరు, వేరే వేరే భయాలు మనకి ఈ లోకంలో ఉంటాయి. పిల్లలకి పరీక్షలు వస్తున్నాయంటే భయం వేస్తుంది. ట్యూషన్ మాస్టర్ ఇంటికి వస్తున్నాడంటే భయం వేస్తుంది. మీకు ఎంతమందికి భయం వేసేది నాకు తెలియదు, కానీ నాకు భయం వేసేది. ఆ ట్యూషన్ మాస్టర్ వస్తే పిక్కతోడ పట్టించేవాడు. ఆయన గట్టిగా వదిలేవాడు కదా, ఎంత గించుకున్నా వదిలేవాడు కదా. ఆయన ఇచ్చింది హోంవర్క్ చేయకపోతే ఆ రోజు చాలా భయం. ఇంట్లో వదలరు, ఆయన ఇంటికే వచ్చేస్తాడు అక్కడికి. తర్వాత ఇంకేం భయం ఉంటుంది? దొంగల భయం ఉంటుందా? దొంగల భయం ఉంటుంది, శత్రువుల భయం ఉంటుంది. లోకంలో మన ఉద్యోగం చేస్తున్న దగ్గర మన విరోధులు ఎవరైనా ఉంటే మన ఉద్యోగానికి ఏ గొడవ వస్తుందిరా బాబు వీడుంటే అనేది భయం ఉంటుంది. స్కూల్లో టీచర్స్ భయం ఉంటుంది. ఇలాగ ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ పైన ఉన్న వాళ్ళ గురించిన భయం ఉంటుంది. పెద్ద పులి ఎదురొచ్చింది అనుకుంటా, అదేం భయం? ఎక్కడ చంపేస్తుందో అనే భయం. కానీ దేవుని భయం ఏంటి? భక్తితో కూడిన భయం. పిల్లలు తండ్రికి భయపడతారా లేదా? భయపడతారు. ఎందుకు భయపడతారు? చంపేస్తాడనా? ఎందుకు భయపడతారు? భక్తితో కూడిన భయం, గౌరవంతో కూడిన భయం అది. అలాగే దేవునికి భయపడేటప్పుడు కూడా భక్తితో కూడిన భయం. ఆయన మనకి పరలోకపు తండ్రి, మన ఆత్మలకు తండ్రి, మన ప్రాణానికి తండ్రి, మన శరీరానికి కూడా ఆయనే తండ్రి. ఎందుకంటే ఆయనే ఇవన్నీ చేశారు. మనం మన సొంతం కాదు. ఎవరి సొంతం? దేవుడు చేశాడు కాబట్టి దేవునికే సొంతం. దేవుడు చేశాడు, ఎందుకు చేశాడు? ఆయన తృప్తి కోసం చేశాడు, ఆయన సంతోషం కోసం చేశాడు. ఆయన సంతోషం కోసం చేస్తే, ఆయన సంతోషాన్ని భంగపరిచేటట్టుగా మనం ప్రవర్తిస్తే ఏమవుద్ది? ఒక రైతు పొలంలో పంట వేసాడు, మంచి విత్తనాలు తీసుకొచ్చి, అది సరిగ్గా పండలేదు. ఏం చేస్తాడు? తగలబెట్టేస్తాడు. దేవుడు కనికరం లేనోడు, తగలబెట్టేసేవాడు దేవుడా? రాళ్లతో కొట్టమనేవాడు దేవుడా? ఇవన్నీ ప్రశ్నలు వేస్తాడు. ఇది ఎవరు వేస్తాడు? సైతానే వేస్తుంది. ఎందుకంటే అది బతకను చంపేస్తాడు రాళ్ళని. ఆయన దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం మేరకు ఆయన్ని సిద్ధపరిచిన దానికి ఆయన ఒప్పుకోలేదు. తను సొంతంగా ఒక తలంపు వచ్చింది. ఏమి తలంపు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను,
ఆ? ఐదు మాటలు చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? యెషయా 14, 12వ వచనం చదవండి. యెషయా 14, 12, 13వ వచనంలో ఒక్కొక్కటి చెప్తాడు. ఐ విల్ అసెండ్ అన్ టు హెవెన్. సమానంగా చేసుకున్నాడు. ఇది దేవుడు ఎందుకు సృష్టించాడు లూసిఫర్ని? దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి. దేవుణ్ణి ఆయన జీవితకాలం అంతా, అంటే యుగ యుగాలు దేవుణ్ణి చూస్తూ ఆయన మహిమను వర్ణిస్తూ ఉండడానికి చేశారు. ఇప్పుడు ఏమి కోరుతున్నాడు? దేవునికి ఉన్న మహిమను ఈయన దొంగిలించాలని చూస్తున్నాడు. సో ఎవరిలోనైనా సరే దేవుడు మనకిచ్చిన స్థానాన్ని వదిలిపెట్టి వేరొకళ్ళ స్థానాన్ని కావాలని కోరుకునే తలంపు వచ్చిందంటే అది ఎవరి తలంపు? సాతాను తలంపు. అటువంటి తలంపు వచ్చిన వాళ్ళని బట్టే సంఘాల్లో విభేదాలు, విభజనలు, కొట్లాట్లు, అసమాధానము, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే సాతాను యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారి యొక్క ఉనికిని బట్టి. సో జ్ఞాపకం చేసుకోండి, మనము దేవునితో యుగాలు గడపాలని, మనకు నిజంగా మారు మనసు పొందిన వారమైతే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ మనలో ఉంటే, మనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మన మాట ఉంటుంది, మన ప్రవర్తన ఉంటుంది, మన స్నేహాలు ఉంటాయి, మన బంధుత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడ్డ వాళ్ళు ఉంటారు. సాతాను సంబంధమైన దాంతో ప్రేరేపించబడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు స్వంత లాభాల గురించి చూసుకుంటారు, వాళ్ళ సుఖాల గురించి చూసుకుంటారు, ఈ లోకంలో మంచిగా బ్రతకడానికి కావాల్సిన వాటిని చూసుకుంటారు. తర్వాత దేవుడు మనకి ఇవ్వని పని కోసం ప్రాకులాడే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి బైబిల్ ధ్యానం చేసేటప్పుడు 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ రెండేంటి? ఈ బైబిల్ నేను చదివినప్పుడు ఇది నా కోసం చదువుతున్నానా, లేకపోతే ఇతరులకు బోధించడానికి చదువుతున్నానా, లేక బైబిల్లో ఉన్న మంచి చెడ్డలు తెలుసుకోవడానికి చదువుతున్నానా ఆలోచించుకోవాలి. ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు. ఒకటేంటి? నా కోసం చదువు, దేవుడు నాతో మాట్లాడాలి, నేను ఆయన ఉద్దేశాన్ని ఎరిగి జీవించాలి అనే తలంపుతో చదివేది వేరు. అప్పుడు దేవుడు బయలుపరిచే సత్యాలు, దేవుని ఉద్దేశించి దేవుని యొక్క హృదయంలో ఉన్న వాటిని గ్రహించి చదువుతాం. రెండవది ఏం చెప్పాను? ఇతరులకు బోధించడానికి చదివే వాళ్ళలో ఏమాత్రం కూడా దేవుని వాక్యం వారి జీవితాల్లో పనిచేయదు. అటువంటి వారు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? శాస్త్రులు, పరిసయ్యులు చెప్పే మాట వినండి, కానీ వాళ్ళు చేసేది చేయొద్దు. ఎందుకు? చెప్పడం మంచిగానే చెప్తారు, కానీ వారి జీవితంలోకి అది రానివ్వరు. మూడోదండి, మంచి చెడ్డ అది తెలుసుకున్నాక, ఈ మంచి చెడ్డ తెలుసుకుని దేనికి ఉపయోగిస్తాం మనం? ఇతరుల తప్పులు పట్టుకోవడానికి ఉపయోగిస్తాం కదా, అవునా కదా?
అప్పుడు మనలో దేవుని యొక్క ఆత్మ ఉంటుందా? చెప్పండి. ఎవరి ఆత్మ ఉంటుంది? సహోదరుల మీద నింద మోపువాడైన అపవాది. అందుకే ఆత్మలో మరణం, చనిపోయిన స్థితి. కాబట్టి జ్ఞాపకం, మనం ఆత్మీయమైన పిల్లలుగా పరలోక రాజ్యంలో దేవునితో గడపాలంటే మనకి ఇటువంటి విషయాలు, ఏదైతే శరీరానుసారమైన ఆత్మతో సాతాను యొక్క తలంపుతో ఏదైతే మనం గ్రహిస్తున్నామో అది మనల్ని నిత్యనాశనానికి తీసుకువెళ్తుంది. ఏదైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దాన్ని తెలుసుకొని కష్టమైన దాన్ని చేయడానికి ఎప్పుడైతే తీర్మానించుకుంటామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన మార్గంలో మనం వెళ్తాం. యేసుక్రీస్తు వారు చూపించిన మార్గం ఏంటి? ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే ఏంటి చెప్పండి? యెషయా గ్రంథంలో చోట ఒక మాట ఉంది, లైన్ అపాన్ లైన్, హియర్ ఏ లిటిల్ దేర్ ఏ లిటిల్ అని చెప్తాడు. ఇక్కడ కొంత, అక్కడ కొంత, ఒక లైన్ తర్వాత ఒక లైను అని విసుక్కుంటారంట. మీటింగ్కి వస్తే ఎక్కువ రెఫరెన్స్ చెప్పేసాడు, తలనొప్పి వచ్చేస్తుంది కదా. ఎక్కువ రెఫరెన్స్లు ఎందుకు చెప్తారు? నాకు బైబిల్ అంతా తెలుసు అనేది చూపించడానికి చెప్తారు. రెఫరెన్స్ చూపించకూడదని నేను అంటలేదు. మనం చెప్పిన మాటకి ఆధారంగా బైబిల్ని చూపించవచ్చు. కానీ వరుసగా సబ్జెక్ట్కి లింక్ అయిన వచనాలు అంటే రెఫరెన్సెస్ వరుసగా చెప్పేశారనుకోండి, ఏమర్థం అవుతుంది మనకి? సో మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి కొరకని మనం చదవాలి, ధ్యానించాలి. ఎజేకియేలుకి పుస్తకం తీసుకోమని తినమని చెప్పాడంట. తర్వాత ఏం చెప్పాడు? నోటికి తీయగా ఉంటుంది, కడుపుకి చేదవుతుంది అని చెప్పాడు. అంటే ఏంటి? మాటలు చెప్పడానికి తీయగా ఉంటుంది దేవుని వాక్యం, కానీ అది ప్రాక్టీస్ చేయాలంటే కష్టం వస్తుంది. ఇదే ఇరుగు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించిన మార్గం ఏంటంటే, నా చిత్తము కాదు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము పానీయం అన్నాడు. సో మారుమనసు పొందిన వ్యక్తిలో ఉండవలసిన లక్షణం ఏంటంటే, నన్ను దేవుడు ఎందుకు రక్షించాడో, నన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఆ ఉద్దేశాన్ని ఎరిగి జీవించడమే. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శిలువ మార్గంలోకి వెళ్ళాల్సి వచ్చినా సరే ఆ మార్గంలో నడవాలి. అది కష్టం మనకి. అన్నీ బాగుంటే దేవుడు దేవుడు అంటాం, కొంచెం సమస్య రాగానే దేవుడిని పక్కన పెట్టేస్తాం. ఆ సమస్యకి ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిన మాటలు వినేస్తాం. కొన్నిసార్లు నేను శాలెంలో ఒక బ్రదర్ని చూశాను. ఆయనకి బాగలేదు, ప్రార్థన చేయడానికి ఆయన ఇంటికి వెళ్ళాము. వెళ్తే జుత్తుతోటి చేతికి పేనుకొని కట్టుకొని ఉన్నాడు. ఇదేంటి అంటే, ఈ జబ్బు తగ్గడానికి ఇది కట్టుకుంటే మంచిది అన్నారు చుట్టుపక్కల వాళ్ళు, అందుకే కట్టుకున్నాను. మరి దేవుని సంగతి ఏం చేసావు? ప్రార్థన చేస్తే దేవుడు చేయడా? ఒకళ్ళు దేవుడు అనుమతించింది నువ్వు అనుభవించాలని ఉంటే అనుభవించడానికి సిద్ధపడాలి కదా. దేవుడు ఇతరితర మార్గాలు పెట్టాడు, డాక్టర్స్ పెట్టాడు, మందులు ఇచ్చాడు. వాళ్ళ దగ్గరికి వెళ్తే సరే అయిపోద్ది. మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్తాం? వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాం, మర్చిపోతాం. ఎవరి దగ్గరికి వెళ్తాం? అటు ఇచ్చిస్తాం. పలానా అయితే పలానా దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది. ఇలాగా మందిరాలను చెడగొట్టడానికి కూడా చాలామంది అంటారు. జ్ఞాపకం చేసుకుని, ఇవన్నీ ఎవరు ప్రేరేపించేది?
సాతాను ఆత్మ ద్వారా ప్రేరేపించబడి. దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. ప్రత్యేకించిన వ్యక్తులుగా మనం జీవించాలి. దేవుని యొక్క వెలుగుని మనం ఈ లోకానికి, చీకటి లోకానికి చూపించాలి అని ప్రభు ప్రత్యేకిస్తే మళ్ళీ మామూలుగా వెనక్కి వెళ్ళిపోతున్నాం. భక్తి గారు జీవించినంత కాలము ఆయన ఏం చెప్పాడు? యేసుప్రభువుని నమ్మిన వాళ్ళకి కులం లేదు, జాతి లేదు అని ఆయన బోధిస్తూ వచ్చాడు. ఆయన రోజుల్లో వివాహాలకు కానీ ఎవరైనా ప్రపోజ్ చేస్తే దేవుని సేవకుడిని అడిగేవారు. దేవుని సేవకుడు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు నాకు నచ్చలేదు, దేవుని చిత్తం కాదు అని ఎప్పుడు ఎవరు అనలేదు. అన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఒకసారి భక్సింగ్ గారు పలానా వాళ్ళు చేసుకోమంటే నాకు దేవుని చిత్తం కాదని అన్నాడంటే ఇక్కడ ఎండిపోయినట్టే. ఈ రోజుల్లో మన ఇష్టం చూసుకుంటాము, మనకు నచ్చిన వాళ్ళు చూసుకుంటాము. మన దేవుని చిత్తం ఏంటి? ఈ రోజుల్లో దేవుని చిత్తం ఏంటి చెప్పండి? దేవుని చిత్తం చాలా ఉన్నాయి. ఏంటండి? మొట్టమొదట చూపించిన వెంటనే వీడు మనోడా కాదా? ఏంటి మనోడా కాదా? ఆ రోజుల్లో తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు ఉండే రోజుల్లో ఎవడన్నా ఉద్యోగానికి వెళ్తే ఈయన ఎస్సీ క్యాండిడేటు అని చెప్పేసి ఎస్సీ అని రాసేవాడనట. ఎస్సీ అని అంటే ఏంటి? సేమ్ కాస్ట్. అలాగే తెలుగుదేశంలో అందరూ ఎక్కువగా ఎవరు ఉంటారు తెలుసా? ఎవరు ఉంటారు? సేమ్ కాస్ట్. మంత్రులు అలాగే ఉంటారు, వాళ్ళ ఉద్యోగస్తులు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మందిరాలకు కూడా సేమ్ కాస్ట్ మందిరాలు వచ్చేసినాయి. మాలోళ్ళ మందిరం, మాదికోళ్ళ మందిరం, కాపోళ్ళ మందిరం, కమ్మోళ్ళ మందిరం, కోమట్ల మందిరం, రెడ్ల మందిరం. వీళ్ళు పరలోకానికి వెళ్తారా? పరలోకంలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో స్థలం పెట్టాడా? సో జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైనా సరే పెళ్ళిళ్ళ సంబంధానికి వెళ్ళేటప్పుడు మీరు దేవుని బిడ్డలు అయితే మీకు ఈ లోక సంబంధమైన తేడాలు మన జీవితంలో ఉండకూడదు. అవి ఉన్నాయంటే సాతానికి మనం చోటు ఇచ్చినట్లే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నిజంగా మారుమనసు పొందావా లేదా అక్కడ గ్రహింపు వచ్చేస్తుంది. నెక్స్ట్ దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు కులం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఆ అమ్మాయి ఎంత చదువుకుంది, ఆ అబ్బాయికి ఎంత ఆస్తుంది, ఈ అమ్మాయికి ఎంత ఆస్తుంది, నాకు కట్నం ఎంత ఇస్తారు, లంసమ్ కట్నం ఒకటి, ఇన్స్టాల్మెంట్ కట్నం అంటే ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఎంత సంపాదించిందని నెలకి అదంతా కట్నమే. ఇవన్నీ చూసుకున్న తర్వాత బ్రదర్ సమాధానం వచ్చింది బ్రదర్. ఇది ఏది సమాధానం ఏం తీసుకొచ్చింది? డబ్బు, అందము, చదువు, కులము ఇవన్నీ కలిసి వస్తే దేవుడు సమాధానం ఇచ్చాడు. అందుకే ఒప్పుకున్నాం బ్రదర్. ఇవన్నీ కూడా నిజమైన దేవుని బిడ్డల్లో ఉండవలసిన లక్ష్యం కాదు. అందుకే యెషయాలో 26వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ దేవుని ప్రజలు ఏం చెప్తున్నారు? అర్థమైందా? ఏమంటున్నాడు? యెహోవా నీవుగాక అంటే యెహోవా ఉన్నాడు, ఆయన కాకుండా వేరే దేవతలు ఉన్నాయంట. ఇవన్నీ ఏలేదు, ఇవన్నీ వెళ్తూ ఉన్నాయి. మన క్రైస్తవులే, మారుమనసు పొందిన వాళ్ళమే అయితే ఈ దేవతలకి లోపడిపోతాం. సో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు కావు.
గమనించారు. మాది ఏ కులం అని అడిగితే నాకు తెలియదు. మా నాన్నోళ్ళు చెప్పలే. ఎప్పుడు భక్తిగారిలో ఉన్న దేవుని సేవకులు ఎవరు కూడా కులం గురించి ఎవరు మాట్లాడలేదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆత్మీయ స్థితిలో దిగజారిపోయారు, గుంపులు అయిపోయారు, సేవకులు గుంపులు అయిపోయారు, మందిరాలు గుంపులు అయిపోయినాయి. ప్రేమ లేదు. ప్రేమ లేని కారణాన్ని ఏమైపోయిందంట? విశ్వాసము, అక్రమము విస్తరించిపోతూ ఉంది. ఎవడికి వాడే రాజు. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాము, ఆ దినములలో వారికి రాజు లేడు. 18వ అధ్యాయం నుండి మొదలు పెడతాడు. ఆ దినములో వారికి రాజు లేదు, ఎవరి ఇష్టానుసారంగా. చదవండి మాట. అంతే, ఆ మొక్క ఒకటి, రాజు లేడు. తర్వాత నెక్స్ట్ 19వ అధ్యాయంలో చదవండి. 17:6 చదవండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసింది ఇదే కదా. అంటే ఈ రోజుల్లో రాజు లేడు. రాజు ఏమైపోయాడు? రాజు లేడా నిజంగా? మన రాజు ఎవరు? యేసు ప్రభు. మరి ఆయనకి లోపడుతున్నామా? లోపడకుండా మన రాజు ఆయన అంటే విధేయత చూపించకుండా, రాజు యొక్క ఆజ్ఞలు మనం పాటించకుండా మనకి రాజు ఎలాగవుతాడు? రాజు ఉన్నాడు, కానీ రాజుని మనము ఏం చేస్తలేదు? అక్నాలెడ్జ్ చేస్తలేదు, అంగీకరించడం లేదు. మన ఇష్టమే మన రాజు, మన శరీర వాంఛలే మన రాజు, మనం అనుకున్నదే రైటు. ఇంకెవరు చెప్పినా మేము వినం. అది మందిరంలో చెప్పని, దేవుని సేవకులు చెప్పని, ఇంకెవరు చెప్పినా సరే మా ఇష్టమే చేసుకుంటాం. లోకానుసారమైన తలంపు మనిషిలో, దేవుని పిల్లలు అనబడే వారిలో మనస్తత్వము, రాజు లేని మనస్తత్వం వచ్చేసింది. ఎవరైనా క్రమపరుస్తుంటే ఆయనతో మనకి ఎందుకులే, ఆయన చేసుకున్నది ఆయన చేసుకుంటాడు, మన ఇష్టం అని చేసుకుందాం, మనల్ని ఆపేవాడు ఎవడు? మనం కూడా దేవుని పని చేస్తున్నాం కదా, మనం కూడా సేవకులమే కదా. ఇందువల్లనే ఏం లేదు? ప్రేమ లేదు, సహవాసం లేదు. ఎందుకంటే అపోస్తుల బోధ లేదు. కాబట్టి మన జీవితాలు రోజు రోజుకి ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటున్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, చివరి దినాల్లో ఉంటున్నాం. దేవుని సన్నిధిని గౌరవించడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని గౌరవించడం ఏమంది? హబక్కూకులో ఏమి రాశాడు దేవుడు? ఆయన రెండో అధ్యాయము హబక్కూకు 20వ వచనం చదవండి.
ఆ, లోకమంతా మౌనంగా ఉండాలంట. యెహోవా ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, లోకమంతా మౌనంగా ఉండాలంట. మా చిన్నతనంలో భక్సింగ్ గారు మీటింగ్లో కూర్చున్నామంటే మాట్లాడుతున్న వాళ్ళని పెద్దోళ్ళని చిన్నోళ్ళని ఆయన చాలా గట్టిగా గద్దించేవాడు. అప్పుడు మేము చిన్నోళ్ళం, సాధారణంగా చిన్నోళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ అందరూ ఒక చోటు కూర్చుంటారు కదా, కూర్చొని వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్తూ ఉంటాడు, మాలో మా ఇష్టం వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరోజు ఇలాగే మాట్లాడుకుంటూ ఉన్నాము, ముగ్గురం దేవుని సేవకుల పిల్లలమే. సడన్గా వర్తమానం ఆగిపోయింది, అందరు నిశ్శబ్దం అయిపోయారు. ఏమైందని మేము తలెత్తి చూసాడు, ఆయన కింద దిగి వచ్చేస్తున్నాడు పైనుంచి. మేము తలంచుకొని కూర్చున్నాం. తిన్నగా మా దగ్గరికి వచ్చాడు, చేపట్టుకుని ఒకరిని లేపాడు, ఎదురుకి తీసుకెళ్ళి ఒక బ్రదర్కి అప్పచెప్పి కూర్చోబెట్టాడు. అయిపోయింది, ఆయన వెళ్ళిపోతాడు అనుకున్నాం, కానీ ఆయన మళ్ళీ వచ్చాడు. మళ్ళీ రెండో వాడిని పట్టుకొని తీసుకెళ్ళి ఇంకొక బ్రదర్కి అప్పచెప్పాడు. మూడో వాడు ఒక్కడనే కదా నన్ను వదిలేస్తాడులే అనుకుంటే చివరి వాడు కూడా వెళ్ళి ఆయన చెవులు పట్టుకుని లేపుకొచ్చాడు. ఎవరైనా మీటింగ్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ లోపల రావద్దని చెప్పేవాడు. ఏం నేర్పించాడు ఆయన? దేవుని సన్నిధిని గౌరవించడం నేర్పించాడు. ఈ రోజులో మనల్ని కలవరపరచడానికి మన జోబులో ఒకటి పెట్టుకొని వస్తాం. పెట్టుకొని వచ్చిన తర్వాత మోకరిస్తాం, బైబిల్ ఇక్కడ పెడతాము, బైబిల్ మీద దాన్ని పెడతాము, ప్రార్థన చేస్తాం. ఇప్పుడు బైబిల్ కంటే గొప్పది ఏమైపోయింది? సెల్ ఫోన్ అయిపోయింది. మందిరంలోకి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ఏం చేయాలా? ఆపేసుకోవాలి. మా చిన్నప్పుడు ఆకాశవాణి అని వచ్చేది, ఇప్పుడు మీకు తెలుసో తెలీదు. ఆ రోజుల్లో విశ్వాసుల ఇంట్లో రేడియో కూడా ఉండడానికి వీల్లేదు. ఏమంటే వాయు సంబంధమైన దేవత అంటది, అది తీసుకొచ్చి మన చెవుల్లో దూరి ఏం చేస్తుంది? పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. టీవీలు వచ్చిన కొత్తలో టీవీలు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అలవాటు అయిపోయింది అందరికి టీవీలు పెట్టుకుని, ఎక్కువ టీవీల్లో ఉండట్లేదు, ఇప్పుడు చేతిలోకి వచ్చేసింది కదా అంతా. ప్రపంచం అంతా ఈ సెల్ ఫోన్లో చూసేయచ్చు, మంచిది చెడ్డది, దుష్టమైంది పాప సంబంధమైంది అంతా కూడా చూసేయచ్చు. మీటింగ్కి వచ్చిన తర్వాత ప్రార్థనలో కానీ ఆరాధనలో ఉండేటప్పుడు ఎంతమంది మరి ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటారో తెలుసా? అందుకోసం ఈ మధ్య విజయనగరం జవానీసీలో జాబితాను మీరు అందరూ మందిరానికి రాగానే మీ సెల్ ఫోన్స్ అంతా కూడా బాల మీద పెట్టేయాలి, ఆఫ్ చేసి. అయిన తర్వాతే తీసుకోవాలి. ఓ రోజు నేను అలాగానే వరుసగా పెట్టేస్తున్నాను, ఏంటి ఇక్కడ పెట్టారని. వీళ్ళు ప్రార్థనలోని సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటున్నారు, ఆ శోధన వాళ్ళకి లేకోకుండా ఏం చేయాలంట, ముందుకు తెచ్చిపెట్టేయండి. సెల్ ఫోన్ మరి సైలెంట్లో పెట్టుకుంటే ఊరుకుంటుంది, అది గిచ్చుతూ ఉంటుంది. వెంటనే ఏం చేస్తాం, ఇది దేవుని సన్నిధిలో ఉన్నామని గమనికపోద్ది, వెంటనే దాని గురించి బయటికి లేచి వెళ్ళిపోతాం. మరి మన దేవుని గౌరవించిన పరిస్థితి సమయాలు 3వ అధ్యాయంలో చెప్తాడు, 2వ అధ్యాయం అనుకుంటా, నన్ను గణపరచువాడిని నేను కనపరుస్తాను, తృణీకరించేవారు తృణీకారంలో ఉంచుతారు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా నడుచుకోవాలి, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. కూర్చున్న తర్వాత దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉన్న అనే గ్రహింపు కలిగిన వారమై మనకి ఎప్పుడు పడితే అప్పుడు లేచి వెళ్ళడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం అది చేయకూడదు. నిజంగా బైబిల్ స్టడీ చేయాలని ఆశ కలిగి ఉంటే ఇటువంటివన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి.
సమయానికి ముందే మనం మందిరంలో ఉండడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఇన్ డ్యూ టైమ్ క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. తెలుగులో ఏముంది? ఇన్ డ్యూ టైమ్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. సరి అయిన సమయానికి యేసుప్రభు ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణం ఇచ్చేది 1 నిమిషం ముందైనా 1 నిమిషం తర్వాత అయినా అది మనకి రక్షణకి పనికిరాదు. సరి అయిన సమయానికి ఆయన ప్రాణం విడిచాడు. మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన సమయం సరైన సమయం రాకపోతే మనం దేవుణ్ణి ఘనపరిచిన వారము కాము. జ్ఞాపకం చేసుకోండి. సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిని ఘనపరిచిన వారమైతే ఆ సమయానికి అక్కడ రావడానికి, దేవుని సన్నిధిలోకి రావడానికి ప్రయాసపడాలి. ఇవి బేసిక్ థింగ్స్. ఇవి పునాది సత్యాలు. ఇవి నేర్చుకున్న తర్వాత దాని మీద ఆత్మీయతని కట్టుకోవాలి. దేవుని వాక్య లేఖన భాగాలు ఎందుకు ఇవ్వబడినాయి అని తిమోతి గ్రంథంలో మనం చదువుతాం. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు. 4 విషయాలు. ఈ 4 విషయాలు ఏ మందిరంలో ఏ సేవకుడు పాటించడో అది దేవునికి మందిరం కాదు. దేవుని మాట విని దాన్ని గైకొనాలి. దాని ప్రకారం నడుచుకుంటేనే మనము దేవుని బిడ్డలంగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వెలుగుగా ఉంచాడు కనుక మన వెలుగుని ప్రచురించే వాళ్ళంగా ఉంటాం. లేకపోతే నామకార్థ క్రైస్తత్వం జీవిస్తాము. లోకంలోకి వెళ్ళాక లోకంలాగా మరి ప్రవర్తిస్తాము. మందిరంలోకి వచ్చేటి మందిరం వాళ్ళకి ప్రవర్తిస్తాం. ఒక విబిఎస్లో శాలెంలో తుంటర పని చేస్తున్న ఒక అబ్బాయి తుంటర పని చేస్తుంటే పట్టుకుని ఒక సోదరుడు మార్టిన్ అంకుల్ దగ్గర తీసుకెళ్తున్నాడు అన్నాడు. వచ్చాడు. గదిలో మార్టిన్ గారు మాట్లాడారు. రక్షణ పొందుతాను, ప్రార్థన చేస్తాను. చేశాడు. బయటకు వచ్చేసాడు. మళ్ళీ అయ్యే పనులు చేస్తున్నాడు. ఏరా మళ్ళీ అలా చేస్తున్నావు అంటే, మళ్ళీ మార్టిన్ అంకుల్ దగ్గర తీసుకెళ్తానంటే, నేను మార్టిన్ అంకుల్ రూమ్లో మాత్రం రక్షణ పొందింది నిజం. అయితే బయటకు వచ్చేటప్పుడు తీసి మార్టిన్ అంకుల్ గదిలో ఉన్న తలుపుకి తగిలించి వచ్చాను. మళ్ళీ తీసామంటే వేసుకుని వెళ్తాను. ఈ తెలివితేటలు ఎక్కడియండి? చిన్నోడే. ఇలాంటి తెలివితేటలు మాత్రం ఉపయోగించకండి. మందిరంలో భక్తితో చూపించి బయటికి వెళ్ళగానే మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ గేటుకి తగిలించి వెళ్ళిపోవడం కాదు. ధ్యానించండి. ఆ రీతిగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. అయిపోయిన తర్వాత ప్రైజ్ రాడని షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఇదంతా షేక్ చేసి వెళ్ళిపోకండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమ గల పరలోకముందున మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, మరొకసారి మీ యొక్క కృప ద్వారా హౌస్ ఆఫ్ గాడ్లో మీరు ప్రత్యేకించిన మీ యొక్క ప్రజలతో నీ వాక్య లేఖన భాగాలతో వారితో సంధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఉంటున్నాము. శత్రువైన సాతాను సింహాసనం వేసుకున్న స్థలంలో ఉంటున్నాము. అనేక విషయాలు మేము ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు విధేయత చూపిస్తే శత్రువుని ఎదిరించే శక్తి మాకు వస్తుంది. కనుక మీకు విధేయత చూపించే లక్షణాలు మాలో పెంచుకుంటూ సహాయం చేయండి. వాక్యం విని విడిచిపెట్టకుండా హృదయంలో దాచుకోవడం ద్వారా మా యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకొని ఆత్మ జీవంతో కలిసి జీవించి బలపరచబడి నీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క
స్వారూప్యతకి రాగలట్లు కొరకు చూపించి మహిమ పొందమని కోరుతుంటున్నాం. ఈ రీతిగా మా ప్రియులందరినీ మీ హస్తాలు అప్పచెప్తున్నాం. ఎవరైతే ఈ దినం రాలేకపోయారో వారితో ఈ సందేశాన్ని పంచుకుంటకై మీ కృపను మీ ప్రజలకు అనుగ్రహించండి. ఆ రీతిగా నూతనమైన ఉద్యమము మీ యొక్క ప్రజల్లో కనిపించి మీ నామాన్ని మహింపరచుకోండి. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఆ వెలుగుని ప్రచురించడానికి కావాల్సిన గ్రహింపు మాకు అనుగ్రహించింది. ఈ రీతిగా మరొకసారి మీ యొక్క హస్తాలకు మమ్మల్ని మేము అప్పచెప్పుకొంచున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. శత్రువు దోచుకొని పోకుండా భద్రపరచండి. లోక సంబంధమైన తలంపులు, ఆశలు ప్రభు మమ్మల్ని దూరపరచకుండా మీరే భద్రపరచమని కోరుతూ మీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటూ మాకే అతి త్వరలో రానైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైన పూజనీయమైన నామములో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. Now unto him who is able to keep us from falling, present us faultless before the presence of his glory with exceeding joy, through Christ Jesus,